వనపర్తి జిల్లా అమరచింతల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 2వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ జింక సువర్ణ భర్త జింక రవి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాడనే అనుమానంతో బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. అయితే పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. వనపర్తి జిల్లా అమరచింతల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 2వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ జింక సువర్ణ భర్త జింక రవి కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నాడనే అనుమానంతో బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. అయితే పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. అక్కడి నుంచి కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విజయభాస్కర్. ఏం జరుగుతోంది? అనస్వి వనపర్తి జిల్లా అమరచింత మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొన్నది. అక్కడ మొత్తం 10 స్థానాలు ఉంటే కాంగ్రెస్ 3, బీజేపీ 3, బీఆర్ఎస్ 3, ఒకటి సిపిఎం గెలిచాయి. ఇక్కడ ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 6 కావాలనో దానికోసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఇందులో బీఆర్ఎస్ నుంచి 2వ వార్డులో గెలిచినటువంటి జింకా సువర్ణకు సంబంధించినటువంటి వాళ్ళను మద్దతు తీసుకుంటున్నారనేటువంటి అనుమానంతో ఆమె యొక్క భర్త రవిపై బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు దాడికి యత్నించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. దీంతో వెంటనే పోలీసులు అక్కడ చేరుకొని వాళ్ళందరినీ చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా పార్టీ గుర్తుపైన గెలిచినటువంటి యొక్క అభ్యర్థిని పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలపడం పట్ల వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి చేరుకునేటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా వాగ్వాదం చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అనస్తి రైట్, థ్యాంక్ యూ విజయభాస్కర్. రంగారెడ్డి జిల్లా అమన్గల్ మున్సిపల్ చైర్మన్ పదవి ఎన్నికల్లో గొడవ చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. హోరాహోరీ నినాదాలు చేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరటంతో ఈ గొడవ మొదలయ్యింది. రంగారెడ్డి జిల్లా అమన్గల్ మున్సిపల్ చైర్మన్ పదవి ఎన్నికల్లో గొడవ చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. హోరాహోరీ నినాదాలు చేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ కౌన్సిలర్ కాంగ్రెస్లో చేరటంతో ఈ గొడవ మొదలయ్యింది. యాదాద్రి జిల్లా చోటుప్పల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చైర్పర్సన్ పదవి రాకపోవడంతో బత్తుల వాణి తీవ్ర నిరసన తెలిపారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కారును అడ్డుకున్నారు వాణి వర్గీయులు. రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కౌన్సిలర్ వాణి వర్గీయులు నినాదాలు చేశారు.
యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చైర్పర్సన్ పదవి రాకపోవడంతో బత్తుల వాణి తీవ్ర నిరసన తెలిపారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కారును అడ్డుకున్నారు వాణి వర్గీయులు. రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కౌన్సిలర్ వాణి వర్గీయులు నినాదాలు చేశారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అందిస్తారు. అశోక్ చెప్పండి. అనసూయ చౌటుప్పలతో పాటు నల్గొండ ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల కూడా నాటకీయ పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా చూస్తున్నట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చౌటుప్పల్లో ప్రధానంగా మొదటి నుంచి కూడా ముగ్గురు మధ్యన చైర్పర్సన్ పోటీ కోసం రేస్ జరిగినటువంటి నేపథ్యంలోనే పావనితో పాటు ప్రస్తుతం ఆందోళన చేసినటువంటి వాణి కూడా తీవ్ర స్థాయిలో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసినటువంటి నేపథ్యంలోనే క్యాంప్ రాజకీయాలు కూడా తెరవేసినటువంటి నేపథ్యంలో నిన్న నుంచి కూడా తనకు చైర్పర్సన్ ఇవ్వాలి, లేదంటే నేను ప్రమాణ స్వీకారాన్ని కూడా హాజరు కానంటూ కూడా పట్టుబట్టినటువంటి నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వానికి నచ్చజెప్పి మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి తీసుకొస్తున్నటువంటి క్రమంలోనే మున్సిపాలిటీ వద్దకు వచ్చినటువంటి క్రమంలో ఏకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కారుకు అడ్డుపడ్డటువంటి వాణి కుటుంబ సభ్యులతో పాటు ఆ 13వ వార్డు నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది ఓటర్లతో పాటు వానికి సంబంధించినటువంటి వర్గీయులు కూడా రాజగోపాల్ రెడ్డిని నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా మున్సిపల్ చైర్పర్సన్ పదవి వానికి ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ అశోక్.